హలో అండి, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ బాల్మణి యూట్యూబ్ ఛానల్. ఇవాళ సండే కదా, సండే స్పెషల్గా మనము దోశ చేసుకోబోతున్నాం. దోశకి కాంబినేషన్ పిట్లా అంటే శనగపిండి ఉంటుంది కదండి, శనగపిండిని వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టేసి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ మూడు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఓన్లీ ఆవాలు మాత్రమే వేయాలి, జీలకర్ర వేయద్దు. ఆవాలు మినపప్పు, జీలకర్ర వేయద్దు. అప్పుడు ఈ ఆనియన్ కట్ చేసి ఉంది కదండి, మనం అది వేసేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకోవాలి. అది మంచిగా వేగినాక బ్రౌనిష్ కలర్లో వచ్చాక ఆనియన్, అప్పుడు మనం ఇది శనగపిండి బ్రౌనిష్ కలర్లో వచ్చాక శనగపిండి ఉంటుంది కదా, అది వాటర్ పోసి లూజ్లా కలుపుకోవాలి. అంటే జారుడు పిండి వాటర్లా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు కనిపించదు. వాటర్ మనకి మంచిగా ఎక్కువ పోసుకుంటే కూడా వేయాలి. మరీ ఎక్కువ పోయితే దాని మోతాదుగా మనం ఎంత తీసుకున్నామో శనగపిండి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం ఉండల్లా గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి. అప్పట్లో కూడా మనకి ఆనియన్ బ్రౌనిష్ కలర్లో వస్తుంటుంది. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం చిక్కబడినట్టు ఉంది, కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. శనగపిండి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఎక్కువ పలుచగానే ఉంది. మనం పిండి ఎంత మోతాదులో తీసుకుంటామో అంత. అది చిక్కబడితే బాగుంటుందండి. ఇప్పుడు ఇది కలిపిన శనగపిండి వాటర్ అది మనం కడాయిలో వేసేసుకోవాలి. తాలింపులో ఇంతకుముందు ఆనియన్ పచ్చిమిర్చి వేసాం కదా, అందులో ఈ శనగపిండి వాటర్ అనేది అందులో వేసేయాలి. వేసేసాక మంచిగా కలపాలండి. ఒక 2-3 టైమ్స్ మంచిగా అటు ఇటు కలుపుతూ ఉండాలి. కలిపినాక ఒక 10 మినిట్స్ అలాగే ఆగాలి. ఇది గట్టి పడుతూ ఉంటుంది. 10 మినిట్స్ ఆగి చూడండి. ఇప్పటికీ చిక్కబడింది. చూడండి, కొంచెం టైట్గా అవుతుంటుంది. చిక్కబడింది. ఇది మనకి దోశకి కాంబినేషన్ బాగుంటుందండి. పిట్ల కర్రీ అంటారు దీన్ని. ఫుల్ టేస్టీగా ఉంటుంది దోశకి. మనం ఎప్పుడు మామూలుగా చట్నీ, ఆలు ఫ్రై ఇలా చేసుకుంటాం కదా, దాని బదులు మనం ఇట్లా కూడా రెడీ చేసుకోవచ్చు మనం పిట్ల కర్రీ. దీన్ని పిట్ల కర్రీ అంటారు. శనగపిండితో చేసిన పిట్ల కర్రీ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మనం ఇద్దరం ఉన్నాము. నేను దర్వాకుల్లోనే ఉంది.